హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన వివిధ రకాల నోటిఫికేషన్లలో టాప్ మోస్ట్ జాబ్స్ అయిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 జాబ్స్కి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ రకమైన డిఫరెంట్ పోస్టులు అంటే ఆ ఒక కేటగిరీలో ఇప్పుడు గ్రూప్ 1 కేటగిరీలో ఎలాంటి ఏ రకాల జాబ్స్ ఉంటాయి, గ్రూప్ 2లో ఏ రకాల జాబ్స్ ఉంటాయి, ఇలా పూర్తి సమాచారంతో మనం ఈరోజు తెలుసుకుందాం. సో మొట్టమొదటగా టాప్ మోస్ట్ జాబ్ అయిన గ్రూప్ 1. సో గ్రూప్ 1 జాబ్ అనేది అత్యున్నత స్థాయి గెజిటెడ్ పోస్ట్ అన్నమాట. సో ఈ గ్రూప్ 1 జాబ్స్ మొత్తం 503 పోస్టులు ఉన్నాయి. ఇది గత ఒక 15-20 సంవత్సరాల చరిత్రలో ఇది హయ్యెస్ట్ పోస్టులు అన్నమాట. అలాగే ఈ 503 పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఎనీ డిగ్రీ. ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ ఉంటుంది. అలాగే ఇందులో వివిధ రకాల జాబ్స్ వచ్చేసి డిఎస్పి, అలాగే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, తర్వాత ఎంపీడీఓ, తర్వాత మున్సిపల్ కమిషనర్. ఈ మున్సిపల్ కమిషనర్లో 2 రకాలు ఉంటాయి. గ్రేడ్ 2 వచ్చేసి గ్రేడ్ 3. ఇక్కడ గ్రేడ్ 2 అనేది దీనికి సంబంధించింది. సో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 అనేది ఈ గ్రూప్ 1 కేటగిరీ సంబంధించింది. అలాగే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, ఆఫీసర్స్. సో ఇలా ఇంకా చాలా రకాల జైల్ సూపరింటెండెంట్ అని ఇంకా చాలా రకాల జాబ్స్ దీంట్లో ఉంటాయి. సో ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిఎస్పి, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్స్ ఇవి టాప్ మోస్ట్ కేటగిరీస్ అన్నమాట. ఈ జాబ్స్కి మనం సాధించాలి అని అంటే, ఈ జాబ్స్ని సాధించాలి అని అంటే టాప్ మోస్ట్లో మన ప్లేస్ ఉండాలి. అలా ఉండాలి అని అంటే ఎలా చదవాలి, ఏ బుక్స్ ప్రిపేర్ కావాలి అనేది మనం మరో వీడియోలో చూద్దాం. ఈరోజైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ 4 కేటగిరీస్లలో ఎలాంటి జాబ్స్ అండ్ ఎలిజిబిలిటీ అండ్ పేపర్స్ అంటే మీనింగ్ సిలబస్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో మొత్తం 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 పార్ట్స్లో ఉంటుంది. ఫస్ట్దేమో ప్రిలిమినరీ. ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇది 150 మార్క్స్కి ఉంటుంది. ఇది జనరల్ స్టడీస్కి సంబంధించిన అంశాలు ఉంటాయి దీంట్లో. ఈ జనరల్ స్టడీస్ అనేది గ్రూప్ 2కి ఉంటుంది, గ్రూప్ 3కి ఉంటుంది, అలాగే గ్రూప్ 4కి కూడా ఉంటుంది. కాబట్టి కామన్గా ఉండేది అండ్ టాప్ మోస్ట్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇది కొంచెం ఎక్కువ స్థాయిలో చదవాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ పార్ట్ వచ్చేసి మెయిన్స్. సో ఈ మెయిన్స్లో మనకు మొత్తం 6 పేపర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ ఎస్సే. అలాగే పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. చరిత్ర, సంస్కృతి మరియు భౌగోళిక అంశాలు. అలాగే పేపర్ 3 ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, అలాగే గవర్నెన్స్. రాస్తూ ఎందుకు చెప్తున్నానంటే కొద్దిగా ఎక్కువగా అర్థమవుతుంది. ఇండియన్ సొసైటీ
కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం, అలాగే గవర్నెన్స్ ఎలా పరిపాలన. సో ఇది ఇండియన్ పాలిటీ కిందికి వస్తుంది. అలాగే పేపర్ 4 వచ్చేసి సో ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఆర్థిక శాస్త్రము మరియు అభివృద్ధి. తర్వాత పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. ఓకే. పేపర్ 6లో తెలంగాణ మూమెంట్, ఇది అందరికి ఇష్టమైన సబ్జెక్ట్, కనెక్ట్ అవుతారు తొందరగా. మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, రాష్ట్ర ఆవిర్భావం. సో ఈ పేపర్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా ఎస్ఏ, మొత్తం ఒక 3 సెక్షన్స్ లాగా ఉండి ఒక్కొక్క సెక్షన్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగి ఆ ఒక్కొక్క సెక్షన్లో అడిగిన 3 క్వశ్చన్ల నుంచి ఒక్కొక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాల్సింది ఉంటుంది. క్లియర్? సో ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసిన తర్వాత ఒక్కొక్క క్వశ్చన్కి సంబంధించిన 50 మార్క్స్తోని ఒక్కొక్క ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 150 మార్క్స్. అలా ఈ 6 పేపర్లకి 900 మార్క్స్ ఉంటాయి. సో మెయిన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే థర్డ్ పార్ట్ విచ్ ఈస్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ ఏంటి? 100 మార్క్స్కి. ఇది కూడా అత్యున్నత స్థాయిలో జరుగుతుంది. సో ఫస్ట్ పార్ట్ ఏదైతే ప్రిలిమినరీ ఉందో, ఈ ప్రిలిమినరీ ఫర్ క్వాలిఫైయింగ్ పర్పస్ ఓన్లీ. ఈ 150 మార్క్స్లో ఆ కాంపిటీషన్ని బట్టి మనకు వచ్చే మార్క్స్ కట్ ఆఫ్ని తీసి మనల్ని మెయిన్స్కి ఎలిజిబులా కాదా అనేది తీస్తారు. సో మెయిన్స్కి వన్స్ ఎలిజిబుల్ అయిన తర్వాత ఈ 6 పేపర్స్కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తూ మంచిగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, క్షుణ్ణంగా ప్రిపేర్ కావాలి. సో అలా 900 మార్క్స్ మెయిన్స్కి, అలాగే ఇంటర్వ్యూకి 100 మార్క్స్. సో మొత్తం కలిపి ఇక్కడ ఇంటర్వ్యూ అండ్ మెయిన్స్ 900 ప్లస్ 100, 1000 మార్క్స్కి ఈ ఎగ్జామ్ ఉంటుంది. అందుకే గ్రూప్ 1 అనేది ఎగ్జామ్ కండక్ట్ చేసి మొత్తం రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనల్ని జాబ్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యి అపాయింట్మెంట్స్ ఇవ్వాలి అని అంటే ఇట్ టేక్స్ మచ్ టైం, చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ కూడా పట్టొచ్చు. సో ఒక కన్సిస్టెన్స్ ప్రిపరేషన్, లాంగ్ స్టాండింగ్ ప్రిపరేషన్ గోల్తోని, పేషెన్సీతోని ఉండేవాళ్ళు ఈ గ్రూప్ 1ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది మొన్న అసెంబ్లీలో సీఎం గారు అనౌన్స్ చేశారు, 10 ఇయర్స్ ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినట్టుగా. సో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 44 ఇయర్స్గా, అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి 49 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ, అంటే 5 ఇయర్స్ రిలాక్సేషన్. అలాగే పర్సన్స్ విత్ డిజేబిలిటీ, దివ్యాంగులకు 54 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు వాళ్ళు. సో ఆల్రెడీ ప్రిపేర్ అయిన అభ్యర్థులు, మధ్యలో గ్యాప్ ఇచ్చిన అభ్యర్థులు, ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకున్న అభ్యర్థులు అందరూ కూడా ఒక లాంగ్ స్టాండింగ్ గోల్ పెట్టుకొని చదివితే కంపల్సరీగా యూ విల్ గెట్. ఎందుకంటే దిస్ ఈస్ ద టాప్ మోస్ట్ హైయెస్ట్ జాబ్స్. 503 అనేది గ్రూప్ 1లో పడడం అనేది చాలా రేర్గా జరిగింది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇందులో డిఎస్పిది, సిటీఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ది, ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఇలాంటి కేటగిరీస్కి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఆర్డీఓ ఇలాంటి కేటగిరీస్లో ఎక్కువగా జాబ్స్ ఉండే అవకాశం ఉంది. సో అత్యున్నతమైన స్థాయి ఉద్యోగం, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కండి. సో తర్వాత గ్రూప్ 2ని చూద్దాం. సో గ్రూప్ 2లో మనకు ఇది కూడా ఎనీ డిగ్రీ, సీఎం గారు అనౌన్స్ చేసిన పోస్టుల సంఖ్య 582. సో ఈ 582లో చాలా రకాలుగా ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్,
మున్సిపల్ కమిషనర్, ఇదేంటి గ్రేడ్ త్రీ పోస్ట్ ఇది. ఇంతకుముందు గ్రూప్ 1 దాంట్లో చూసింది గ్రేడ్ 1 అన్నమాట. అలాగే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, తర్వాత సబ్ రిజిస్ట్రార్. గ్రూప్ 1లోనేమో రిజిస్ట్రార్ ఉంటాడు, గ్రూప్ 2లో సబ్ రిజిస్ట్రార్ ఉంటాడు. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ ప్రొబేషనరీ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ డిప్యూటీ తహసీల్దార్, తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. ఇంకా చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. ఇవి మనం టాప్ మోస్ట్గా చూసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత ఆప్షన్స్ పెట్టినప్పుడు వీటిని టాప్ మోస్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఉండే సిలబస్ని గమనిస్తే దీంట్లో ప్రిలిమినరీ ఏమి ఉండదు, ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. ఓకే, ఈ 4 పేపర్స్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ది, ఇది 150 మార్క్స్ది. అలాగే సెకండ్ పేపర్ వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. హిస్టరీ, పాలిటీ కంబైన్డ్గా, అది తెలంగాణ అండ్ ఇండియా లెవెల్లో చదవాలి. ఇది 150 మార్క్స్కి. అలాగే థర్డ్ది ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇది కూడా 150 మార్క్స్. అండ్ ఫోర్త్ వన్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఓకే, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించి మళ్ళీ ఇది కూడా 150 మార్క్స్. సో టోటల్ ఎంత అయింది? 600 మార్క్స్ ప్లస్ 75 మార్క్స్ ఇంటర్వ్యూకి. సో ఓవరాల్గా 675 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అలాగే గ్రూప్ 3 ఏజ్ లిమిట్ అనేది అందరికీ సేమే, అన్ని గ్రూప్స్కి అన్ని జాబ్స్కి, కాబట్టి ఏజ్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. గ్రూప్ 3 అనేది పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 జాబ్స్కి సంబంధించి, అండ్ ఇది 1373. గతంలో స్టేట్ ఫార్మేషన్ కంటే ముందు గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అని 2 ఉంటుండే. అలా ఇక్కడ మనం చూస్తే ఇది గ్రూప్ 2 అనేది ఎగ్జిక్యూటివ్ అంటే గెజిటెడ్ పోస్టు, గ్రూప్ 3 అనేది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. సో దీనికి ఇంటర్వ్యూ అనేది ఉండదు. అలాగే ఈ గ్రూప్ 3లో వచ్చేది మెయిన్గా పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4. ఓకే, అలాగే దీంట్లో ఉండే పేపర్స్ మొత్తం 3 పేపర్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఇక్కడ మనం ఏదైతే గ్రూప్ 2లో తీసుకున్న 1, 2, 3 పేపర్స్ ఉన్నాయో, ఈ 1, 2, 3 పేపర్స్ ఉంటాయి సేమ్గా. కానీ తెలంగాణ మూమెంట్ పేపర్ అనేది దీంట్లో ఉండదు. ఓకే, ఇది 150, 150, 150. ఫోర్త్ పేపర్ ఏదైతే తెలంగాణ మూమెంట్ గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఉందో అది దీంట్లో ఉండదు. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి 300 మార్క్స్కి. ఓకే, సో ఈ ఎగ్జామ్ 450 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రూప్ 4 ఇది కూడా ఎనీ డిగ్రీ. దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి, 2 పేపర్స్ చూడండి, ఒక్కొక్కటి తగ్గిన కొద్దీ. ఫస్ట్ గ్రూప్ 1లో 6 పేపర్స్, తర్వాత గ్రూప్ 2లో 4 పేపర్స్, గ్రూప్ 3లో 3 పేపర్స్. సో గ్రూప్ 4లో 2 పేపర్స్. ఇది ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ సెకండ్ పేపరు సెక్రటరియల్ ఎబిలిటీస్ అంటారు. సో ఇది 150 మార్క్స్కి జనరల్ స్టడీస్ అండ్ సెక్రటరియల్ ఎబిలిటీస్ అనేది 150 మార్క్స్. ఆర్థమెటిక్ రీజనింగ్, వర్బల్, నాన్ వర్బల్, బ్లడ్ రిలేషన్స్, టైమ్, వర్క్, క్యాలెండర్ ప్రాబ్లమ్స్, ఇలా మ్యాథమెటిక్స్ అంటే ఆర్థమెటిక్ రీజనింగ్, వర్బల్, నాన్ వర్బల్,
వీటికి సంబంధించి 150 మార్క్స్ ఉంటుంది. సో జనరల్ స్టడీస్ అనేది ఈ గ్రూప్ 1, 2, 3, 4 అన్నిటికీ చదువుతున్నారు కాబట్టి ఇది ఆల్మోస్ట్ టాప్ ర్యాంకర్స్ అందరికీ కూడా ఈక్వల్గా ఒక 2 మార్కులు 1 మార్కు తేడాతోని ఈక్వల్గా వస్తారు. ఈ 150 మార్క్స్ ఏదైతే సెక్రటరీ రిలయబిలిటీస్ ఉందో ఈ 150కి 150, 149, 148, 147, సో 145 ఎబోవ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ టాప్లో ఉంటారు. కంపల్సరీ గ్రూప్ 4 జాబ్ వస్తుంది. ఎందుకు ఇలా ఎక్కువ చెప్తున్నాను అంటే గ్రూప్ 4లో ఉన్న పోస్టుల సంఖ్య ఇది హిస్టరీలో ఒక పెద్ద గ్రేట్ థింగ్ అన్నమాట. 9168 పోస్టులు, 9168 పోస్టులు అనేది చాలా రేర్గా జరిగింది. ఇంతకుముందు 2016లో గ్రూప్ 4 పడినప్పుడు అందులో 1400 పోస్టులు మాత్రమే ఉండే. కానీ ఇక్కడ చూడండి 9168 అండ్ ఇవి డిస్టిక్ వైడ్గా వస్తాయి కాబట్టి కంపల్సరీ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో ఇది ఈరోజు మనం తెలుసుకున్న వీడియో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. సో వీటిలో మీ యొక్క సజెషన్స్, ఫీడ్బ్యాక్, కామెంట్స్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది. మీ యొక్క సలహాలు, సూచనలు అనేవి కింది కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయగలరు. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇక్కడి వరకు లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.